సో వెల్కమ్ టు నాగేనాదిత్య మ్యాథ్స్ డే 21 మ్యాథ్స్ ఆన్లైన్ క్లాస్ అందరికి కూడా స్వాగతం. సో ఈ పాలినామియల్స్ చాప్టర్ స్టార్ట్ చేసి మనకి ఇప్పటికి 6 days అవుతుంది. ఈరోజు డే 7 పాలినామియల్స్ చాప్టర్ పార్ట్ 7. సో ఈ పార్ట్ 7 పాలినామియల్స్ చాప్టర్లో మనం చాలా ఇంపార్టెంట్ గ్రాఫ్ ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. దాంట్లో ఫస్ట్ గ్రాఫ్ వచ్చి p of x is equal to x square minus x minus 12. సో దాని యొక్క జీరోస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని చూసుకున్నాం మనం. సో ఆ గ్రాఫ్ చూసుకున్నట్లయితే 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే -12 రావాలి, యాడ్ చేస్తే -1 రావాలి. సో దానికోసం మనం ఏం చేసుకున్నామంటే -4 × 3 -4 + 3. సో దాని యొక్క సైన్స్ రివర్స్ చేస్తే 4, -3 వచ్చింది. సో ఆ గ్రాఫ్ వచ్చి x యాక్సిస్ని 4, 0 అండ్ -3, 0 అనే 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. సో దాని యొక్క x కోఆర్డినేట్స్ తీసుకున్నట్లయితే -3, 4. సో దాని యొక్క జీరోస్ -3, 4 అని చేయడం జరిగింది. సో అదేవిధంగా సెకండ్ కేసు తీసుకున్నట్లయితే x² - 6x + 9. p of x is equal to x² - 6x + 9. సో ఈ గ్రాఫ్ చూసుకున్నట్లయితే 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే +9 రావాలి, 2 నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి -6 రావాలి. సో దానికోసం తీసుకున్నట్లయితే 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 9 రావాలి కాబట్టి 3 × 3 తీసుకున్నాం. సో 3 × 3 తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, మనకి +6 వస్తుంది. కానీ ఇక్కడ -6 ఉంది కాబట్టి -3 × -3 తీసుకోవాలి. సో -3 × -3 is +9 and -3 that becomes -6. సో సైన్స్ ఇన్ రివర్స్ చేస్తే మనకి 3, 3 వచ్చింది. అంటే ఈ x² p of x is equal to x² - 6x + 9 ఈ గ్రాఫ్ ఏమవుతుందంటే x యాక్సిస్ని ఒకే ఒక ప్లేస్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అనమాట. ఆ ప్లేస్ ఏంటంటే 3, 0. అంటే p of x is equal to x² - 6x + 9 అనే పాలినామియల్కి మనకి ఈక్వల్ జీరోస్ ఉన్నాయి. సో జీరోస్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. సో దట్ ఈస్ ద సెకండ్ గ్రాఫ్. సో ఫస్ట్ గ్రాఫ్లో x యాక్సిస్ని 2 ప్లేసెస్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. సెకండ్ గ్రాఫ్లో x యాక్సిస్ని ఓన్లీ 1 ప్లేస్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. సో నెక్స్ట్ గ్రాఫ్ తీసుకున్నట్లయితే p of x is equal to x² - 4x + 5. సో 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే +5 రావాలి, యాడ్ చేస్తే -4 రావాలి. సో అటువంటి రియల్ నెంబర్స్ మనకి ఎగ్జిస్ట్ అవ్వవు కాబట్టి సో దీనికోసం మీ అందరూ కూడా b² - 4ac గురించి చెప్పడం జరిగింది. సో b² - 4ac దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే దాని యొక్క వాల్యూ <0 వస్తుందన్నమాట. అంటే దీని యొక్క జీరోస్ ఇమాజినరీ జీరోస్ అవుతాయి, రియల్ జీరోస్ ఉండవు. కాబట్టి ఈ గ్రాఫ్ని మనం డ్రా చేస్తే ఇది x యాక్సిస్ని ఎక్కడ కూడా ఇంటర్సెక్ట్ చేయలేదు. సో అంటే ఫస్ట్ గ్రాఫ్ ఏమో 2 ప్లేసులు ఇంటర్సెక్ట్ చేసింది, సెకండ్ గ్రాఫ్ వచ్చి ఓన్లీ 1 ప్లేసులో ఇంటర్సెక్ట్ చేస్తే థర్డ్ గ్రాఫ్ అసలు ఇంటర్సెక్ట్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ గ్రాఫ్ తీసుకున్నట్లయితే p of x is equal to x² + 3x - 4. 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే మనకి -4 రావాలి, ఆ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే +3 రావాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -4 రావాలంటే 4 × -1 తీసుకున్నాను. అదే 4 - 1 తీసుకున్నట్లయితే మనకి +3 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం సైన్స్ రివర్స్ చేసుకున్నట్లయితే -4 + 1 అంటే ఈ గ్రాఫ్ను మనం డ్రా చేస్తే అది x యాక్సిస్ని -4, 0 అండ్ 1, 0 అనే పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో దాని యొక్క జీరోస్ వచ్చి -4 అండ్ 1. సో ఆ విధంగా దాని యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గ్రాఫ్ వచ్చి p of x is equal to x² - 1. సో దాని యొక్క జీరోస్ మనకు క్లియర్గా తెలుసు. సో x² is equal to -1 0కి ఈక్వల్ చేసుకుంటే సో x is equal to +or -1. సో దాని యొక్క జీరోస్ మనకి ఏమవుతాయంటే +or -1 అవుతాయి. సో ఆటోమేటిక్గా అది గ్రాఫ్ డ్రా చేసినట్టయితే x యాక్సిస్ని -1, 0 అండ్ 1, 0 అనే 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఆ 2 పాయింట్స్ మనకి వాటి యొక్క x కోఆర్డినేట్స్ తీసుకున్నట్లయితే 1, -1 అనేవి ఆ p of x is equal to x² - 1 అనే పాలినామియల్ యొక్క జీరోస్ అవుతాయి. సో ఈ విధంగా మనం 5 గ్రాఫ్స్ కంప్లీట్ చేసుకున్నాం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తోటి. సో మన ఎక్సైజ్ 3.3లో ఉన్న ప్రాబ్లం చేస్తున్నాం. సో ఎక్సైజ్ 3.3లో ఉన్న ప్రాబ్లం చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఈ జీరోస్కి అదేవిధంగా ఈ జీరోస్కి కోఎఫిషియెంట్స్కి ఉన్న రిలేషన్ ఏంటనేది మనం ఫస్ట్ ప్రాబ్లంలో చూసాం. అంటే ఇప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా + బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. సో జీరోస్ని ఫైండ్ అవుట్ చేసి వాటిని సమ్ చేసి ఫార్ములా ప్రకారం వెరిఫై చేస్తే అది ఖచ్చితంగా దానికి ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా జీరోస్ని మల్టిప్లై చేసి ఫార్ములా ప్రకారం c/a అనే ఫార్ములాతో వెరిఫై చేస్తే అక్కడ కూడా మనకి అది ఈక్వల్ అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ రామన్ థర్డ్ రామన్ చూసుకున్నట్లయితే ఒక పాలినామియల్ యొక్క జీరోస్ ఇచ్చి ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయటం. సో మనకి కావాల్సిన ఇచ్చిన జీరోస్ మనం ఆల్ఫా బీటా అనుకుంటాం. సో ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ద ఫార్మ్ k times x² - alpha + beta × x + alpha beta ఫామ్లో ఉంటుంది. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అదేవిధంగా మనకి
థర్డ్ రోమన్ చూసుకున్నట్లయితే సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇవ్వడం జరిగింది. అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇవ్వడం జరిగింది, అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా ఇవ్వడం జరిగింది. సో దానికి కూడా సేమ్ అదే ఫార్ములా యూజ్ చేస్తాం. కే టైమ్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అనే ఫార్ములా యూజ్ చేసి దాంట్లో ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి మనం ఆ పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో ఇక్కడ చాలా క్రిటికల్ విషయం ఏంటంటే కే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. కే వాల్యూ మనం దేనైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇన్ కేసు అక్కడ వచ్చిన పాలినామియల్లో మనకి ఏమైనా ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ డినామినేటర్ వాల్యూని మనం కేని తీసుకొని దాంతో మల్టిప్లై చేస్తాం. ఏ వాల్యూ తీసుకున్నా సరే కే వాల్యూ ఇబ్బంది ఏమి లేదు. సో ఈ విధంగా మనం ఎక్సైజ్ 3.3 వాళ్ళు కంప్లీట్ చేసుకోవడంతో పాటు ఎక్సైజ్ 3.4 మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో ఎక్సైజ్ 3.4 చూసుకున్నట్లయితే పాలినామియల్తో ఏ విధంగా డివైడ్ చేయాలనే క్వశ్చన్స్ దాంట్లో ఉంటాయి. సో ఇంకా రిమైనింగ్ కొంచెం 4 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దాంట్లో ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అక్కడితో మనకి చాప్టర్ కంప్లీట్ అవుతుంది. ఓకే, మరి అన్ని ప్రాబ్లమ్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరి ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్ ద క్లాస్. సో ఎక్సైజ్ 3.3 third Roman, find the quadratic polynomial for the zeros alpha beta given in the case. ఓకే, తెలుగు మీడియం చూడండి. బహుపదుల యొక్క శూన్యాలు ఆల్ఫా బీటాలు కింద ఇవ్వబడినవంట. అయితే ఆ వర్గ బహుపదిని కనుక్కోమంటున్నాడు. ఒక వర్గ బహుపదికి సంబంధించిన శూన్యాలు ఆల్ఫా బీటాలు క్రింద ఇవ్వబడ్డాయి. సో అయితే ఆ వర్గ బహుపదిని మనం కనుక్కోవాలి ఇప్పుడు. ఓకే, మరి సెకండ్ రోమన్లో మనం ఏం చేసాం, ఒక వర్గ బహుపది యొక్క శూన్యాల మొత్తము శూన్యాల లబ్ధం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తము లబ్ధం ఇవ్వకుండా ఆ శూన్యాలను ఇవ్వడం జరిగింది. ఓకే, ఇన్ ద ప్రీవియస్ ప్రాబ్లం ద సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆర్ గివెన్. సో వీ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములా కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో ఇక్కడ మరి ఎలా చేయాలి, ఈ ప్రాబ్లం ఎలా చేయాలి? ఇక్కడ మూలాల మొత్తం మూలాల లబ్ధం ఇవ్వలేదు. ఓకే, సో ఇక్కడ ఈ ప్రాబ్లం మనం 2 రకాలుగా చేయొచ్చు. సో సెకండ్ రోమన్లో నేర్చుకున్న పద్ధతిలో చేయొచ్చు, లేదా వేరే పద్ధతిలో కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ మెథడ్ చేసి చూపిస్తున్నాను దీంట్లో. సో ఫస్ట్ మెథడ్ చేసిన తర్వాత మనకి ఏ మెథడ్ బాగుందో ఆ మెథడ్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఫస్ట్ రోమన్ సొల్యూషన్. సో దీని సొల్యూషన్ 2 మెథడ్స్లో చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ చేస్తున్నాను నేను. సో లెట్ రిక్వైర్డ్ quadratic polynomial B ax square plus bx plus c. So this is the required quadratic polynomial. Okay, and by problem let alpha is equal to 2 and beta is equal to -1 given. Okay, so we know that sum of zeros alpha plus beta is equal to minus b by a. So this implies the value of alpha is 2 and beta is -1. So this is 2 plus -1, that is 2 minus 1 is equal to b by a. So this implies
2 minus 1 is 1. 1 is equal to b by a. Okay. Now let a is equal to 1. సో ఇక్కడ ఏ వాల్యూ 1 అనుకుంటున్నాను నేను. సో 0 కాకుండా మీరు ఏదైనా వాల్యూ తీసుకోవచ్చు, ఏ వాల్యూ తీసుకున్నా ఇబ్బంది ఏమి లేదు. మరి ఏ వాల్యూ 1 ఎందుకు తీసుకున్నానంటే బి వాల్యూ సింపుల్గా 1 అని కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి సో ఏ వాల్యూ 1 తీసుకున్నాను. ఏ వాల్యూ మీరు 0 కాకుండా ఏదైనా తీసుకోవచ్చు. సో ఇఫ్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, దిస్ ఇంప్లైస్ బి ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సిమిలర్లీ product of the zeros product of the zeros alpha beta is equal to c by a minus b. Sorry, ఇక్కడ మైనస్ వేయటం మర్చిపోయాను. మైనస్ బి బై ఏ. సో 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సో బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. Product of the zeros alpha beta is equal to c by a. So this implies alpha beta. So 2 into minus 1, that is minus 2, is equal to c by a. So this implies the value of a is 1. So this implies c is equal to minus 2. Therefore the required quadratic polynomial, the required quadratic polynomial is equal to, so the value of a is 1. So if you substitute the value in this expression ax square plus bx plus c, so the value of a is 1. So x square plus bx, so the value of b is minus 1, that is minus x. C, the value of c is minus 2, that is minus 2. So this is the required quadratic polynomial, x square minus x minus 2. ఓకే, సో ఈ ప్రాబ్లం ఈ విధంగా ఫస్ట్ మెథడ్లో చెప్పుకున్నాం. తెలుగు మీడియం వాళ్ళు చూడండి అమ్మా, ఇక్కడ కావలసిన వర్గ బహుపది ఏమని రాసుకోవాలి మనం, ఇది రాసుకోవాలి. సో కావలసిన వర్గ బహుపది, కావలసిన వర్గ బహుపది is equal to ax square plus bx plus c. సో లెక్క ప్రకారం let a alpha is equal to and beta is equal to minus 1 ఇవ్వడమైనది. సో మ్యాథమెటిక్స్కి రైటింగ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో మనం వేసే స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. కానీ సో ఇక్కడ మనం వేసే స్టెప్స్ సో మ్యాథమెటికల్గా మనం కరెక్ట్గా చేస్తున్నాం లేదని చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక బిల్డింగ్కి పునాదులు అనేవి మనం కరెక్ట్గా వేసుకోవాలి. కానీ తర్వాత ఆ కట్టిన గోడకి వాల్ కేర్ వేసామా, సిమెంట్ రాసామా అని తర్వాత విషయం, వైట్ సున్నం వేసామా తర్వాత విషయం. సో ఇవన్నీ కూడా డెకరేషన్ అన్నమాట. ఇవన్నీ కూడా సో మెయిన్ మనం ప్రాబ్లం కరెక్ట్గా చేయాలి. ఇక్కడ మనం రాస్తున్నాం మూలాల మొత్తము. ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అని రాస్తాం. అది ఇక్కడ మూలాల లబ్ధం అని రాస్తాం.
మూలాల లబ్ధం. రెండు మీడియంస్లో ఇలా రాయటానికి, రెండు మీడియంస్లో చెప్పడానికి కారణం ఏంటంటే, సో అందరూ తెలుగు మీడియం వాళ్ళు కూడా మెజారిటీ ఆఫ్ ద తెలుగు మీడియంస్ కూడా ఈ వీడియోస్ చూస్తున్నారు. సో అందువల్ల రెండు మీడియంస్కి చెప్పడం జరుగుతుంది, రెండు మీడియంస్లో ఎలా రాయటం జరుగుతుంది. సో కొంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ ఇంగ్లీష్ మీడియం బాగా చెప్తున్నారు కానీ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం యూజ్ చేయండి సార్ అని అడుగుతున్నారు. సో అలా సాధ్యం కాదు. ఎందువల్లంటే ఇంగ్లీష్ మీడియం సెపరేట్గా చెప్పి మళ్ళీ తెలుగు మీడియం సెపరేట్గా వీడియో చేయడం అనేది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అది. సో ఇక్కడ చెప్పిన అంతగా మళ్ళీ రెండోసారి ఆ వీడియోలో రాదు అది. సో అందువల్ల సైమల్టేనియస్గా రెండు చెప్పడం జరుగుతుంది. సో దీని అందరూ కూడా మీరు పాజిటివ్గా తీసుకోవాలి. సో దీనివల్ల ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు, అలాగే తెలుగు మీడియం వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. దేర్ఫోర్ కావలసిన వర్గ బహుపది. దేర్ఫోర్ కావలసిన వర్గ బహుపది ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2. సో ఈ విధంగా మనం చేయాలి ఈ ప్రాబ్లం. సో మరి ఇదే ప్రాబ్లం సెకండ్ మెథడ్ ఎలా చేయొచ్చు అంటే, ఆల్రెడీ మనం సెకండ్ రోమన్లో చేసాం కదా ప్రాబ్లమ్స్, సేమ్ అదే విధంగా చేయొచ్చు. సో అది కూడా చేసి చూపిస్తాను ఒకసారి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 and beta is equal to -1. Therefore, alpha plus beta is equal to 2 plus -1. So that is equal to 1. Alpha beta is equal to 2 into -1. That is equal to -2. So the required quadratic polynomial is of the form the required quadratic polynomial is of the form so k into x square minus alpha plus beta into x plus alpha beta. సో ఈ ఫామ్లో ఉంటుంది మనకి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు k into x square minus 1, x square minus alpha plus beta is 1, so x square minus 1, alpha beta value is -2. ఓకే, సో నిన్న ఈ ప్రాబ్లమ్స్ అని చెప్పాం. k వాల్యూ ఎంత తీసుకోవాలంటే ఇక్కడ మనకి డినామినేటర్ ఏమీ లేదు కాబట్టి ఓన్లీ 1 ఉంది కాబట్టి k వాల్యూ 1 తీసుకుందాం. సో లెట్ k ఈజ్ ఈక్వల్ టు 1. So the required quadratic polynomial is x square 1x. So the required quadratic polynomial is x square minus x, so -2. So first method, second method. సో రెండిట్లో కూడా మనకి సెకండ్ మెథడ్ చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఉంది కాబట్టి మీరు ఈ మెథడ్లో చేసినా సరే మీకు ఫుల్గా మార్కులు పడతాయి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెకండ్ మెథడ్లో సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం చేసి చూపిస్తాను చూడండి. అలాగే సెకండ్ మెథడ్ కాకుండా మీరు ఫస్ట్ మెథడ్లో చేయదలుచుకుంటే చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. సో మీకు ఏం చేస్తానంటే నేను రేపు మీ అందరికీ కూడా యాక్టివిటీ నేను ఇప్పుడు సెకండ్ చేస్తాను, థర్డ్ అండ్ ఫోర్త్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ రెండు మెథడ్లో కూడా చేయండి. ఎగ్జామినేషన్లో మాత్రం రెండు మెథడ్ చేయకండి, అనవసరం టైం వేస్ట్. సో మీకు నచ్చిన కంఫర్టబుల్గా ఉన్న ఏదో ఒక మెథడ్లో చేయండి. సో ఇప్పుడు నేను ఫస్ట్ సెకండ్ ప్రాబ్లం చెప్తాను. ఇప్పుడు సెకండ్ మెథడ్లో సో సింపుల్గా ఇక్కడ ఆల్ఫా ఉన్న ప్లేస్లో మనం ఏం రాసుకోవాలి, √3 రాసుకోవాలి. సో బీటా ఉన్న ప్లేస్లో -√3. ఓకే, ఇప్పుడు +√3 -√3 యాడ్ చేయాలి. సో √3 plus -√3. So this is equal to 0. Okay, and √3 into -√3.
root 3 into minus root 3. So this is equal to minus 3. Okay. Therefore, the required quadratic polynomial is of the form k times x square minus alpha plus beta into x plus alpha beta. So alpha plus beta, this values becomes 0. So x term అనేది మనకు 0 అయిపోతుంది. సో అదేవిధంగా ఆల్ఫా బీటా వాల్యూ వచ్చి -3 వచ్చింది. సో -3 వేసుకుందాం ఇక్కడ. సో ఇప్పుడు కూడా k వాల్యూ 1 తీసుకుందాం. డినామినేటర్ అన్నిటికి కూడా 1 ఉంది కాబట్టి k వాల్యూ 1 తీసుకుంటే మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ పోలినామియల్ ఏ ఫామ్ లో ఉంటుందంటే x స్క్వేర్ మైనస్ 3 ఇస్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పోలినామియల్. సో ఈ విధంగా మనం చేయాలి. వెరీ సింపుల్గా ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ మెథడ్ కానీ సెకండ్ మెథడ్ కానీ రెండింటిలో ఏదో దాన్ని అడాప్ట్ చేసుకొని ఎగ్జామినేషన్లో కరెక్ట్గా చేయాలి. ఓకే. సో వెల్కమ్ టు 10th క్లాస్. సో ఎక్సర్సైజ్ 3.3 లాస్ట్ ప్రాబ్లం. Verify that 1, -1 and -3 are the zeros of the cubic polynomial x cube plus 3x square minus x minus 3 and check the relation between zeros and the coefficients. తెలుగు మీడియం చూడండి. x cube plus 3x square minus x minus 3 అనే బహుపదికి 1, -1, -3లు శూన్యాలు అవుతాయని నిరూపించాలి. అదేవిధంగా ఈ శూన్యాలకి గుణకాలకి మధ్య గల సంబంధాన్ని కూడా మనం వెరిఫై చేయాలి. సో ఈ ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం. సొల్యూషన్. Let f of x is equal to x cube plus 3x square minus x minus 3. Now we have to verify whether 1, -1 and -3 are zeros of the given polynomial or not. So for that we have to substitute the given values in place of x. That is why we have to find f of 1. So f of 1 is equal to 1 cube plus 3 multiplied by 1 square minus 1 and minus 3. So this is equal to 1 cube is 1, 1 square is 1, 1 multiplied by 3, that is 3, minus 1 minus 3. So this becomes 0. Okay. So next f of -1 is equal to -1 cube plus 3 multiplied by -1 square minus of -1 minus 3. So this is equal to -1 cube is -1 and -1 square is 1, 1 multiplied by 3, that is 3, minus into minus plus 1 minus 3. So this is equal to 0. F of -3 is equal to -3 whole cube plus 3 multiplied by -3 square minus of -3 minus 3. So this is equal to -3 cube is -27, -3 square is 9, 9 3s are 27, minus into minus plus 3 minus 3. So this becomes 0. Therefore f of 1 is equal to 0, f of -1 is equal to 0, and f of 3 is equal to -3 is equal to 0. Therefore we can conclude that 1, -1 and -3 are zeros of
f of x, zeros of f of x is equal to x cube plus 3x square minus x minus 3. Okay, so this is the half part of the problem. తెలుగు మీడియం చూడండి. సో f of x తీసుకున్నాను నేను. సో దీంట్లో x ఉన్న ప్లేస్ లో 1 ప్రతిక్షేపించడం జరిగింది. అంటే f of 1 విలువ కనుక్కోవడం జరిగింది. సో f of 1 విలువ కనుక్కున్నప్పుడు మనకు 0 వచ్చింది. అదేవిధంగా f of -1 కనుక్కున్నాను. అంటే x ఉన్న స్థానంలో -1 పెట్టుకోవాలి. సో దీని విలువ కూడా 0 వచ్చింది. అదేవిధంగా f of -3 కనుక్కోవడం జరిగింది. సో దీని విలువ కూడా 0 వచ్చింది. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది? f of 1 0 అవుతుంది, f of -1 0 అవుతుంది, f of -3 కూడా 0 అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 1 -1 మరియు -3 ఏమవుతాయి? దీనికి శూన్యాలు అవుతాయి. ఓకే, సో ముందు దాన్ని నిరూపించేసాం. నెక్స్ట్ మనం ఏం చేయమంటాడంటే శూన్యాలకి గుణకాలకి మధ్య గల సంబంధాన్ని వెరిఫై చేయమంటున్నాడు. సో దాన్ని చేద్దాం ఇప్పుడు మనం. ఇప్పుడు ఈ వర్గ బహుపది ఘన బహుపది ఇది. ఓకే, క్యూబిక్ పాలినామియల్. సో క్యూబిక్ పాలినామియల్ కాబట్టి సో ఇప్పుడు దీన్ని మనం ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ dతో కంపేర్ చేసినట్లయితే సో ఇక్కడ a వాల్యూ వచ్చి a వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 3, c ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ d ఈజ్ ఈక్వల్ టు -3. సో ఈ విధంగా వీటి యొక్క వాల్యూస్ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే సమ్ ఆఫ్ ద జీరోస్, ఆల్రెడీ దీనికోసం మనం డిస్కస్ చేసాం. సమ్ ఆఫ్ ద జీరోస్, సో దీని యొక్క జీరోస్ ఏమనుకుందాం అంటే మనం లెట్ సో ఇది క్యూబిక్ పాలినామియల్ ఘన బహుపది కాబట్టి దీనికి శూన్యాలు 3 ఉంటాయి కాబట్టి లెట్ ఆల్ఫా కామా బీటా కామా గామా ఆర్ zeros of x cube plus 3x square minus x minus 3. Therefore, sum of the zeros సో దీని యొక్క జీరోస్, దీని యొక్క శూన్యాలు ఏమున్నాయి మనకి? 1 -1 -3 ఉంది కాబట్టి వాటిని సమ్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ -1 ప్లస్ -3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు +1 -1 cancel and this is equal to -3. So but sum of the zeros, what is the sum of the zeros formula for a cubic polynomial ax cube plus bx square plus ax plus d? So that is minus b by a. But sum of the zeros is equal to the formula is minus b by a. So these are the coefficients. Okay, so these are the coefficient of the given polynomial. Okay, this is equal to minus b by a, that is minus the value of b is minus 3 by a value is 1. So this is equal to minus 3. So verified. So here the answer is minus 3 and here also minus 3. So the relation between zeros and coefficients are verified. Next, product of the zeros. So product of the zeros. So we have to take product. So this is equal to 1 multiplied by -1 multiplied by -3.
So this is equal to 3. And what is the actual formula? Product of the zeros is equal to product of the zeros. Product of the zeros is equal to minus d by a. So this is equal to minus of, what is the value of d? Minus 3. A is 1. So this is equal to 3 by 1, that is equal to 3. So here also verified. So we have another formula is there. Taking the pair of products, that is alpha beta plus beta gamma plus gamma alpha is equal to, here alpha is 1 and beta is minus 1 and gamma is minus 3. So alpha beta is 1 into minus 1 plus beta gamma minus 1 into minus 3 plus gamma alpha minus 3 into 1. So this is equal to minus 1 minus into minus plus 3 and minus 3. Plus 3 minus 3 cancels and we have minus 1 here. But actual formula is C by A. C by A is the formula. So that is equal to C by A. The value of C is minus 1 and A is 1. So this is equal to minus 1. Okay. So it is also verified. So this is how we can do this problem. తెలిమిడిని చూడండి, ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d అనే వర్గ ఘన బహుపది తోటి ఇచ్చిన ఘన బహుపదిని పోల్చినట్లయితే a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 3, c ఈజ్ ఈక్వల్ టు -1, d ఈజ్ ఈక్వల్ టు -3 వచ్చింది. ఇక్కడ నేను అనుకుంటున్నానంటే దీని యొక్క శూన్యాలని ఆల్ఫా బీటా గామా అనుకుంటున్నాను, దీని యొక్క శూన్యాలు అనుకుంటున్నాను. సో అంటే ఆటోమేటిక్గా ఆల్ఫా వాల్యూ దీనికి ఈక్వల్ అవుతుంది, 1కి ఈక్వల్ అవుతుంది, బీటా వాల్యూ దీనికి ఈక్వల్ అవుతుంది, -1కి ఈక్వల్ అవుతుంది, గామా వాల్యూ వచ్చి -3కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్ చేశాను, అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ -1 ప్లస్ -3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -3 వచ్చింది. సో యాక్చువల్గా ఫార్ములా ప్రకారం శూన్యాల మొత్తం తీసుకున్నాను అనమాట. శూన్యాల మొత్తం సూత్రం ఏంటి? ఘన బహుపదికి -b/a. సో దట్ -3/1 దట్ ఈజ్ ఈక్వల్ టు -3. అదేవిధంగా శూన్యాల లబ్ధం అంటే ఏంటి? ఆల్ఫా బీటా గామా తీసుకున్నట్లయితే 3 వచ్చింది. ఫార్ములా ప్రకారం ఏంటి? -d/a, అది కూడా 3 వచ్చింది. ఇక్కడ కూడా వెరిఫై అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే శూన్యాలు తీసుకొని వాటిని ప్రొడక్ట్ చేసినట్లయితే, వాటి లబ్ధం చేసి కూడినట్లయితే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ -1 ప్లస్ -1 ఇంటూ -3 ప్లస్ -3 ఇంటూ 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -1. సో దీని ఫార్ములా c/a. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -1/1. సో -1. సో ఇక్కడ -1 వచ్చింది, ఇక్కడ -1 వచ్చింది, ఇక్కడ -3 వచ్చింది, ఇక్కడ -3 వచ్చింది, 3. సో ఈ విధంగా మనకి వెరిఫై అయింది అనమాట. ఇక్కడ మీ అందరికి డౌట్ ఏంటంటే c/a ఎందుకు వేసాం? c/a అంటే ఏంటి? c అంటే ఏంటి? a అంటే ఏంటి? ఈ వర్గ బహుపది యొక్క గుణకాలు అన్నమాట. ఓకే, కోఎఫిషియెంట్స్. అదేవిధంగా శూన్యాలు ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా అనే శూన్యాలు. సో ఈ విధంగా చేసినా ఇలాగే వచ్చింది, ఇలా చేసినా సరే ఇలా వచ్చింది. సో వాటి మధ్య రిలేషన్ అనేది సరిపోయింది అనమాట. సో ఈ ప్రాబ్లం ఈ విధంగా చేయాలి. ఓకే, డివిజన్ ఆల్గరిథం ఫర్ పాలినామియల్స్. సో తెలుగులో ఏంటంటే ఇది బహుపదుల భాగహార నియమం. సో బహుపదుల్ని ఒక బహుపదితో ఒక బహుపదిని భాగించినప్పుడు సో ఏ విధంగా ఉంటుంది అనేది మనకి చిన్న విషయం నేర్చుకుందాం ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, డివిజన్ ఆల్గరిథం ఫర్ పాలినామియల్స్. డివిజన్ ఆల్గరిథం ఫర్ పాలినామియల్స్ స్టేట్స్ దట్ suppose f of x and g of x are the two polynomials where g of x not equal to 0, we can write f of x is equal to q of x into g of x plus r of x. Okay, where q of x is the quotient. Okay, సో ఇప్పుడు తెలిమిడిని చూడండి, బహుపదుల భాగహార నియమం ఏంటంటే ఇక్కడ f of x, g of x అనేవి రెండు బహుపదులు. ఇప్పుడు f of x అనే బహుపదిని g of x అనే బహుపదితో భాగిస్తున్నప్పుడు, f of x అనే బహుపదిని g of x అనే బహుపదితో భాగిస్తున్నప్పుడు మనకి
భాగఫలం ఎంత వచ్చిందంటే క్యూ ఆఫ్ ఎక్స్ వచ్చింది, శేషం ఎంత వచ్చిందంటే ఆర్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. సో విచ్ ఈజ్ సేమ్ యాజ్ డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. మనం చిన్న క్లాసులో నేర్చుకున్న విషయమే. అలాగే ఈ చాప్టర్లో ఈ 10th క్లాస్లో రియల్ నెంబర్స్ కూడా నేర్చుకున్నాం. ఓకే, అక్కడ కూడా నేర్చుకున్నాం ఈ విషయాన్ని. అండ్ వేర్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ద రిమైండర్ ఆఫ్ ద పోలినామియల్ అండ్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ విషయం, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే చెప్తుంది, ఇక్కడ ఖచ్చితంగా ఈ ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటి, రిమైండర్ అనమాట. ఈ రిమైండర్ అయితే 0 అన్న అవ్వాలి, లేకపోతే ఈ రిమైండర్ దీని యొక్క డిగ్రీ, ఇక్కడ చూడండి మనం మామూలుగా భాగాహారం చేసేటప్పుడు సపోజ్ 2 తోటి 7 డివైడ్ చేస్తాం అనుకుందాం. 2 తోటి 7 డివైడ్ చేస్తున్నాం. సో n టైమ్స్ 3 టైమ్స్ 6. ఇక్కడ మనకి రిమైండర్ ఎంత వచ్చింది, శేషం ఎంత వచ్చింది, 1 వచ్చింది. ఖచ్చితంగా ఈ శేషం అనేది ఈ దేంతో మనం భాగిస్తున్నాం దానికంటే ఖచ్చితంగా తక్కువే ఉంటుంది. అదవుతుందా? ఈ శేషం అనేది మనం దేంతో భాగిస్తున్నాం దానికంటే ఖచ్చితంగా తక్కువే ఉంటుంది శేషం అనేది. అలాగే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ని జీ ఆఫ్ ఎక్స్తో భాగిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ శేషం అనేది అయితే ఏమవ్వాలి, 0 అవ్వాలి. అయితే శేషం ఏమవ్వాలి, 0 అవ్వాలి. లేకపోతే 0ని ఏమంటాం మనం, 0 పోలినామియల్ అంటాం. 0ని ఏమంటాం, 0 పోలినామియల్ అంటాం. సో ఈ రిమైండర్ వచ్చి 0 అన్న అవ్వాలి. లేకపోతే ఈ రిమైండర్ యొక్క డిగ్రీ, అక్కడ నెంబర్స్ కాబట్టి అలా మామూలుగా చూసుకుంటాం, ఇక్కడ ఇవి పోలినామియల్స్ కాబట్టి డిగ్రీ చూసుకోవాలి. అంటే సపోజ్ జీ ఆఫ్ ఎక్స్ ఎంత ఉందంటే జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏదో x+1 ఉందనుకోండి. ఖచ్చితంగా ఆర్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉండాలి, ఖచ్చితంగా ఇప్పుడు దీని డిగ్రీ ఎంత ఉంది, ఇక్కడ చూడండి 1 ఉంది. సో దీని డిగ్రీ ఖచ్చితంగా 1 అవ్వకూడదు, అందుకంటే తక్కువే రావాలి డిగ్రీ. అంటే ఒక నెంబర్ తీసుకోండి, 2 తీసుకున్నాను అంటే ఇది కాన్స్టెంట్ పోలినామియల్, దీని యొక్క డిగ్రీ ఎంత 0 అన్నమాట. ఓకే, సో 0 పోలినామియల్, దీని డిగ్రీ అన్డిఫైన్డ్. ఆల్రెడీ మనం 9th క్లాస్లో నేర్చుకున్నాం, 10th క్లాస్ స్టార్టింగ్లో కూడా నేర్చుకున్నాం విషయాలన్నీ కూడా. సో ఇప్పుడు ఈ ఆర్ ఆఫ్ ఎక్స్ యొక్క డిగ్రీ ఖచ్చితంగా జీ ఆఫ్ ఎక్స్ యొక్క డిగ్రీ కంటే తక్కువ ఉండాలి. సపోజ్ జీ ఆఫ్ ఎక్స్ x² + 1 అయ్యింది అనుకోండి, అప్పుడు ఆర్ ఆఫ్ ఎక్స్ ఎంత అవ్వచ్చు మనకి, సపోజ్ దీని యొక్క డిగ్రీ 2 కాబట్టి దీని డిగ్రీ 1 అన్న అవ్వచ్చు లేదా 0 అన్న అవ్వచ్చు. సో ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం ఒక పోలినామియల్తో డివైడ్ చేస్తున్నప్పుడు ఎక్కడ వరకు చేయాలనేది మనం ఎలా వెరిఫై చేసుకుంటామంటే ఈ రిమైండర్ యొక్క, అంటే ఈ శేషం యొక్క పరిమాణం, డిగ్రీని తెలుగులో ఏమంటామంటే పరిమాణం, ఈ దేనైతే విభాజ్యము ఉంటుందో దాని యొక్క పరిమాణం కంటే మనకి తక్కువ ఉండాలి. తక్కువ ఉన్నప్పుడు మాత్రమే సరిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, సో x is 3.4. Divide the polynomial p of x by the polynomial g of x and find the quotient and remainder in each of the following. సో తెలుగు మీడియం చూడండి, ఇక్కడ p of x అనే బహుపదిని g of x అనే బహుపదితో భాగించి దాని యొక్క భాగఫలాన్ని అదేవిధంగా శేషాన్ని కనుక్కోమంటున్నాడు. సో ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ p of x is equal to x³ - 3x² + 5x - 3 and g of x is equal to x² - 2. So first we have to observe whether the given polynomial, each term in the given polynomial are in descending order or not. This is very, very important. So actually in the given problem by default it is in the descending order. So we can start the problem. So in some cases if x³ is given in the last term and 5x is given as the first term, so we have to rearrange the terms basing on the powers. So we have to write in the descending order form basing on their powers. So after that only we have to start the problem. In other cases we can start the problem directly. So in this particular problem by default it is given in the descending order basing on the powers. So we can start the problem. So తెలుగు మీడియం వల్ల ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ ఈ పైన ఉన్న ఘాతాలు ఉన్నాయి కదా, సో ఇవి వాటి క్రమంలో మనకి ఇవన్నీ కూడా ఏ ఆర్డర్లో ఉండాలంటే అవరోహణ క్రమంలో ఉండాలి. అవరోహణ క్రమం అంటే పెద్దవి నుండి చిన్నవికి రాసుకుని ఉండాలి అన్నమాట. చూడండి 3, 2, 1, దీని యొక్క x⁻0 ఉంటుంది కాబట్టి 0 అన్నీ కూడా ఆర్డర్లో ఉన్నాయి, బై డిఫాల్ట్ ఉన్నాయన్నమాట. ఒక్కోసారి ఎగ్జామినేషన్లో ఏం చేస్తూ ఉంటాడంటే ఈ 5x పదాన్ని ముందిస్తాడు, ఈ x³ పదాన్ని చివరిస్తాడు. మీరు పొరపాటున ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా అలా స్టార్ట్ చేస్తే మీ ఆన్సర్ రాంగ్ అవుతుంది అన్నమాట. సో మనం ఫస్ట్ అవరోహణ క్రమంలో రాసుకుని మాత్రమే స్టార్ట్ చేయాలి. సో సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. సొల్యూషన్ x² - 2 divided by x³ - 3x² plus 5x - 3.
Okay. So here the first term is x cube. So we have to see, so by which term we have to multiply x square to get x cube. So that is none other than x. So we have to multiply the both terms of the expression x square minus 2 by x. So x square into x, x cube, minus into plus, minus 2x. Now we have to change the signs. So this is minus and this is plus. Okay, x cube plus x cube minus x cube are getting cancelled, and here we have no x square term. You simply just down the minus 3x square. Okay, plus 2x and plus 5x, this is 7x, and also write minus 3. Okay, now by which term we have to multiply x square to get minus 3x square, that is minus 3. So we have to multiply each term of x square minus 2 by minus 3. So that is minus 3x square, minus into minus plus 3 2s are 6. So changing the signs, plus and here minus. So both cancels, and here there is no x term. So just down the 7x, minus 6 minus 3, that is minus 9. So this is 7x minus 9. So this is the remainder. We have to stop the process here. Why? Because the degree of the remainder is 1, and whereas the divisor is x square minus 1, whose degree is 2. So here r of x is less than g of x. So we can stop the process here. So quotient is equal to, therefore quotient is equal to x minus 3. Okay, and remainder is equal to 7x minus 9. Okay, సో తెలుగు మీడియం చూడండి అమ్మ ఒకసారి. ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 3 తీసుకున్నాను ఇక్కడ. దీన్ని x స్క్వేర్ మైనస్ 2తో భాగించాలి. భాగించవలసి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ మొదటి పదం ఎంత ఉంది, x క్యూబ్ ఉంది. సో x స్క్వేర్ దేంతో గుణిస్తే x క్యూబ్ అవుతుందో చూసుకోవాలి. సో x తో గుణిస్తే వస్తుంది కాబట్టి x తో రెండింటిని గుణించాం అనుకోండి. సో x స్క్వేర్ ఇంటూ x, x క్యూబ్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2x. ఇక్కడ గుర్తులు మార్చుకున్నట్లయితే x క్యూబ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మైనస్ 3x స్క్వేర్ ఉంది, ఇక్కడ ప్లస్ 2x ఉంది. రెండు కూడా వేరు వేరు పదాలు కాబట్టి ఇక్కడ x స్క్వేర్ పదం లేదు కాబట్టి మైనస్ 3x స్క్వేర్ కింద డౌన్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ 2x ఉంది, ఇక్కడ ప్లస్ 5x ఉంది. దట్ ఈజ్ కూడా ప్లస్ 7x అవుతుంది. మైనస్ 3ని డౌన్ చేసుకోండి. ఇప్పుడు మైనస్ 3x స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్ దేంతో గుణిస్తే మైనస్ 3x స్క్వేర్ వస్తుంది, మైనస్ 3 కాబట్టి. సో మైనస్ 3తో దీని అంతా గుణించండి. సో మైనస్ 3x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2s are 6. గుర్తులు మార్చుకున్నట్లయితే ప్లస్ మైనస్ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 7x ఉంది, ఇక్కడ కింద x పదం లేదు కాబట్టి 7x ని డౌన్ చేసుకోండి. మైనస్ 6 మైనస్ 3 మైనస్ 9 అవుతుంది. therefore quotient is equal to x minus 3, remainder is equal to 7x minus 9. therefore భాగఫలం రాయాలి ఇక్కడ. భాగఫలం is equal to x minus 3, శేషం is equal to 7x minus 9. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. సో p of x is equal to x power 4 minus 3x square plus 4x plus 5 and g of x is equal to x square plus 1 minus x. So start the problem. Solution. So x square minus, I'm going to write in the descending order, x plus 1. Okay, so here we have to write the given terms in the descending order. By default all the terms are given in descending order. X power 4 minus 3x square plus 4x plus 5. Okay, so by which term we have to multiply x square to get x power 4? That is none other than x square.
So we have to multiply each term of x square minus x plus 1 by x square. We get x power 4 minus into plus minus x into x square x cube. So this is minus x cube plus into plus plus 1 into x square x square. Okay, now we have to change the signs. So this is minus and this is plus and this is minus. So in the above given polynomial we have no x cube term. You simply just down the x cube term, that is plus x cube, we have to down it. Minus 3x square minus x square, that is minus 4x square plus 4x. Now which term we have to multiply x square to get x cube, that is plus x. So x. Now we have to multiply each term of x square minus x plus 1 by x. We get x cube minus x square plus x. Now changing the signs, minus plus minus, x cube minus x cube cancel, plus x square minus 4x square. So that is equal to minus 3x square plus 4x minus x, that is plus 3x, and down plus 5. So by which term we have to multiply x square to get minus 3x square? So that is minus 3. So we have to multiply each term of x square minus x plus 1 by minus 3. We will get minus 3x square, minus into minus plus 3x, and plus into minus minus 3 ones are 3. Now changing the signs. So this is plus and this is minus and this is a plus. Okay. So the both terms are cancels and we get plus 3 and plus 5, that is 8. So the remainder is 8 and the quotient is x square plus x minus c. Therefore quotient is equal to x square plus x minus 3, remainder is equal to 8. సో తెలుగు మీడియం చూడండి అమ్మా, ఎక్స్ పవర్ 4 మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5ని ఎక్స్ స్క్వేర్ మైనస్ x ప్లస్ 1తో భాగించాలి. ఇక్కడ x పవర్ 4 ఉంది. సో ఎక్స్ స్క్వేర్ దేంతో గుణిస్తే x పవర్ 4 వస్తుంది చెప్పండి? ఎక్స్ స్క్వేర్ని x స్క్వేర్తో గుణించండి. సో x పవర్ 4 వస్తుంది కాబట్టి ఇక్కడ x స్క్వేర్ రాసుకోవాలన్నమాట. ఇప్పుడు x స్క్వేర్ తోటి ఈ మూడు పదాలని గుణించాలి. x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ x పవర్ 4 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ x క్యూబ్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 1 ఇంటూ x స్క్వేర్ రాసుకోవాలి. గుర్తులు మార్చుకోవాలి. గుర్తులు ఎందుకు మార్చుకోవాలి? మన భాగాహారం అంటే తీసివేస్తాం, ఉదాహరణలో తీసివేస్తాం కాబట్టి మామూలుగా నెంబర్స్ వేసినప్పుడు నెంబర్స్తో చేసినప్పుడు మనం గుర్తు ఏం మార్చాం, కానీ డైరెక్ట్గా మామూలుగా చేసేస్తాం. కానీ ఖచ్చితంగా ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ బీజీఏ పదాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం గుర్తులు మార్చుకోవాలి. ఇక్కడ మైనస్ ప్లస్, అదేవిధంగా ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ పెట్టాలన్నమాట. ఇందువల్ల మైనస్ లాడ్ పంపిస్తున్నాం మనం. ఓకే, మైనస్ అన్ని పదాలకి వెళ్తుంది అనమాట. అందువల్ల ఇక్కడ గుర్తులు మారుతున్నాయి. గుర్తులు ఎందుకు మారుతున్నాయి చాలా మంది డౌట్ వస్తూ ఉంటుంది. మనం ఇందులో దీన్ని తీసివేస్తున్నప్పుడు ఏమవుతుంది, బయట ఉన్న మైనస్ లోపలికి వెళ్తుంది అనమాట. లోపలికి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, మైనస్ ఉన్నదేమో ప్లస్ అవుతుంది, ప్లస్ ఉన్నదేమో మైనస్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ పవర్ 4 క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 3x స్క్వేర్, ఇక్కడ x క్యూబ్ టర్మ్ ఉంది, పైన x క్యూబ్ టర్మ్ లేదు కాబట్టి x క్యూబ్ టర్మ్ డౌన్ చేసుకోండి. సో ఇక్కడ మైనస్ 3x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఎంత అవుతుంది, మైనస్ 4x స్క్వేర్ అవుతుంది, ప్లస్ 4x డౌన్ చేసుకోండి. ఇప్పుడు x స్క్వేర్ దేంతో గుణిస్తే x క్యూబ్ వస్తుంది, x తో గుణిస్తే. సో ఇక్కడ ప్లస్ x వేసుకున్నాను. ఈ ప్లస్ x తోటి ఈ మూడు పదాలని గుణించాలి. గుణిస్తే x క్యూబ్ మైనస్ x స్క్వేర్ ప్లస్ x వచ్చింది. గుర్తులు మార్చుకున్నట్లయితే మైనస్ ప్లస్ మైనస్, తీసివేసినట్లయితే మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 3x వచ్చింది. 5ని దించుకున్నాను ఇక్కడ. ఇప్పుడు x స్క్వేర్ దేంతో గుణిస్తే మైనస్ 3x స్క్వేర్ వస్తుంది, మైనస్ 3 కాబట్టి సో మనకు కావాల్సింది వచ్చింది. గుర్తులు మార్చుకుంటే ఇక్కడ శేషం 8 వచ్చింది అనమాట. సో ఇక్కడ మనం కోషెంట్ అంటే ఏం రాసుకోవాలి, భాగఫలం. therefore భాగఫలం is equal to x square plus x minus 3. శేషం is equal to 8. ఓకే, సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి.
So next solution. So the given polynomial is x power 4 minus 5x plus 6, and we have to divide it by 2 minus x square. So writing it in a descending order. So minus x square plus 2 and x power 4 minus 5x plus 6. Okay. So by which term we have to multiply minus x square to get x power 4, that is minus x square. So we have to multiply each term of minus x square plus 2 by minus x square. So minus into minus plus x square into x square, x power 4. And plus into minus minus 2x square minus and here plus. So x power 4 cancel. There is no x square term. You simply down the 2x square and write minus 5x plus 6. Okay. Now by which term we have to multiply minus x square to get plus 2x square, that is minus 2. So if you multiply minus 2, we get 2x square minus 4. So this is minus, changing the signs, plus. So 2x square minus 2x square cancel. This is minus 5x plus 10. So this is the remainder. We have to stop the process here. Why? Because the remainder, the degree of the remainder is 1, and the degree of the divisor is 2. So the remainder, the degree is less than the degree of the remainder is less than the degree of the divisor. Hence we have to stop the process here. So okay. Therefore quotient is equal to minus x square minus 2, remainder is equal to minus 5x plus 10. So ఇక్కడ రాయాలి మనం భాగఫలం is equal to minus x square minus 2, శేషం is equal to minus 5x plus 10. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. We will meet in the